రైతులకు, రైతు ప్రేమికులకు నమస్తే. నేనండి మీ హెచ్ఎంఆర్. మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ పత్తి సాగులు వచ్చేసి ఈ సమయంలో ఎక్కువగా ఈ 15 నుండి 60 రోజుల మధ్యలో ఉన్నాయండి. అయితే ఈ సమయంలో గనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా పచ్చదోమ, పేనుబంక, ఈ వైట్ దోమ సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తున్నాయండి. అయితే ఇలాంటి రసం పీల్చే పురుగుల సమస్యలు కనుక ఈ సమయంలో ఉన్నట్లయితే ఆకులు మొత్తం కూడా ముడుచుకొనిపోయి ఈ మొక్కల యొక్క గ్రోత్ అనేది మొత్తమే ఆగిపోతుందండి. అలాగే కొన్ని ప్రాంతాలలో కనుక చూసుకున్నట్లయితే అక్కడక్కడ ఈ న్యూట్రియంట్స్ లోపం కూడా కనబడుతుంది. అంతేకాదండి ఈ మొక్కలు అనేటివి మొత్తమే ఈ గ్రోత్ రాకపోవడం, ఈ సైడ్ బ్రాంచెస్ రాకపోవడం, ఇలాంటి సమస్యలు కూడా చాలా అధికంగా కనబడుతున్నాయండి. మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఆ మందులు ఉపయోగించి మంచి రిజల్ట్ వచ్చాక నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. నేనైతే ఈరోజు వచ్చేసి మా యొక్క ఈ పత్తి సాగులో నేనైతే ఈ 2 రకాల ఈ మందులు అనేవి నేనైతే స్ప్రే చేశానండి. అయితే వీటిని వచ్చేసి నేను సమ్మర్ వెజిటేబుల్ క్రాప్లో కూడా నేను స్ప్రే చేశానండి. నాకైతే మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. మరి ఆ మందుల గురించి కనుక మనం చూసుకున్నట్లయితే నోవా అగ్రిటెక్ వాళ్ళది ఐక్లిన్ అండి. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 250 ml 100 లీటర్ల నీటిలో మిక్స్ చేసుకొని ఈ సమయంలో కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ రసం పీల్చే పురుగులను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. దీంతో పాటు వచ్చేసి నోవా అగ్రిటెక్ వాళ్ళది వచ్చేసి నోవా న్యూట్రీ బూస్ట్ అండి. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 250 mlని మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మొక్కలు అనేటివి మంచి మెత్తదనంతో మంచి సైడ్ బ్రాంచెస్ అలాగే మంచి గ్రోత్ రావడానికి ఇది ఉపయోగపడుతుందండి. అయితే ఇందులో వచ్చేసి సూక్ష్మ పోషకాలు అనేటివి ఉంటాయి కాబట్టి ఈ మొక్కలలో వస్తున్నటువంటి సూక్ష్మ పోషకాల లోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. సో ఫ్రెండ్స్, మీ పత్తి సాగులలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి ఈ 2 రకాల ఈ మందులను మీరు స్ప్రే చేసుకోండి. మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఐక్లిన్ అనేది మనం స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ మొక్కలకు వచ్చేసి ఒక రక్షణ కవచం లాగా ఇది ఏర్పడుతుందండి. దాదాపుగా వచ్చేసి ఒక 15 నుండి ఒక 20 రోజుల దాకా ఈ పత్తి సాగులలో ఎలాంటి రసం పీల్చే పురుగులు రాకుండా ఇది ఉపయోగపడుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము ఐక్లిన్ అనేది మనం ఒక ఎకరానికి వచ్చేసి 250 ml చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది. దీంతో పాటు వచ్చేసి న్యూట్రీ బూస్ట్ దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 250 ml చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో వచ్చేసి ఈ మొక్కలు అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి మనము 100 లీటర్ల నీటిలో మిక్స్ చేసుకొని మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైతులందరికీ ధన్యవాదాలండి.